మొన్నటి వరకు సిలిండర్ షార్టేజే అనుకున్నాను. ఇప్పుడు చూసే పెట్రోల్ షార్టేజ్ కూడా అయిపోయింది. అది కూడా నెల్లూరులో ఎక్స్పీరియన్స్ చేస్తానని అస్సలు అనుకోలేదు. రీల్స్లో చూస్తుంటే నవ్వుకున్నాను కానీ హైదరాబాద్ బెంగళూరుని చూసి. ఇప్పుడు రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే అర్థమవుతుంది ఆ బాధ. అసలు నిజంగా అది కూడా మేము మధ్యలో వస్తామంటే పెట్రోల్ అయిపోయింది. నిన్న నైట్ ఎవరో కానీ లాస్ట్ డ్రైవ్ చేసి పెట్టింది, వాళ్ళకి ఒకటి ఇవ్వాలనిపించింది మా ఇంట్లో వాళ్ళకి. అంత కోపం వచ్చిందనమాట. అది కూడా అసలుకి మ్యాక్సిమం పెట్రోల్ బంక్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఎట్టో మేము ఆగిపోయిన దగ్గరే పెట్రోల్ ఉండింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంటికి ఫోన్ చేసి ఒక్కటి ఇచ్చేదాన్ని, అందరికి వాయించేదాన్ని. అంత కోపం వచ్చేసింది అనమాట. పెట్రోల్ అంటేనే భయం వేసింది. ఆ లైన్లో వెయిట్ చేసి మళ్ళీ పెట్రోల్ దొరకకపోతే అది ఇంకా టెన్షన్ అనమాట. ఎట్లాగో మా తమ్ముడు కూల్గా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. మా తమ్ముడు కూల్గా లేకపోయింటే ఇంకా వాడుకున్న కోపానికి నాకు ఈ చంప వాయించేది. ఎందుకంటే నా పని మీద మేము బయటకు వచ్చామన్నమాట ఈరోజు. మ్యాక్స్ ఇప్పుడున్న పెట్రోల్ షార్టేజ్కి ఫ్రెండ్స్కి ఎవ్వరు నాకు తెలిసి బండిలు అయితే ఇవ్వరనమాట ఈ పెట్రోల్ వల్ల. సో అందరు బండిలు అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి, ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేయండి. అదిగాక పెట్రోల్ పట్టించని ఫ్రెండ్స్కి అయితే అస్సలు ఇవ్వకండి. నాలాగా కాదులే, నేను ఇస్తానమాట. ఈ ప్రజెంట్ అయితే ఇవ్వను, అసలు నా బండి కాదు కాబట్టి నేను ఎవరికి ఇవ్వలేనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. బాయ్.